టోల్ టెండర్లపై ఎంక్వైరీ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఆ టెండర్తో ప్రభుత్వానికి 15,000 కోట్ల నష్టం. అవకతవకలపై పూర్తి వివరాలు ఇవ్వండి. దర్యాప్తు సీబీఐకా మరో సంస్థకు అప్పగించాలా అనేది కేబినెట్లో నిర్ణయిస్తాం. RRR వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించండి. హెచ్ఎండిఏ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. రేవంత్ సారు నీతోనే మాట్లాడుతున్నా. అసలు ప్రతిదానికి కూడా ఎంక్వైరీ అంటావు, సిబిఐ అంటావు, సిట్టింగ్ అంటావు, ఆఖరికి విజిలెన్స్తో కథ సమాప్తం చేస్తావు. ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి ఇంకో వారం అయితే 3 నెలలు అయిపోతుంది. ఈ 3 నెలలలో ఒక్క నాయకుడు, అవినీతి నాయకుడి మీద అయినా సరే యాక్షన్ తీసుకున్న సందర్భం ఉందా? మాట్లాడితే కాళేశ్వరం అంటావు, కాళేశ్వరం నుంచి మేడిగడ్డ అంటావు, మేడిగడ్డ నుంచి భూముల కొనుగోలు అంటావు, భూముల కొనుగోలు నుంచి ఓఆర్ఆర్ అంటావు, ఇదంటే అదంటావు, అదంటే ఇదంటావు, తిప్పుతావు. కానీ చిన్న చిన్న చేపలు లాంటి 1-2 అధికారులు పట్టుకొని వాళ్ళ చుట్టే కథంతా నడుపుతున్నావు. కానీ అసలు దీని అనుకున్న తిమింగళాలని పట్టుకునే ఉద్దేశం ఉందా లేదా? వార్తాపత్రికల్లోకి వచ్చినట్టు లేకపోతే నీకు ఇంకెవరికైనా సంధి కుదిరిందా? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఇది. కాళేశ్వరానికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉందని, దీనికి సంబంధించి కొంత రిపోర్టు గవర్నర్ దగ్గరికి కూడా వచ్చిందని, అది నీ దగ్గరికి కూడా చేరిందని, ఈ నేపథ్యంలో అసలు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, దీని వెనక ఉన్న వ్యక్తుల్ని ఎందుకు బయట పెట్టట్లేదు, చిన్న చిన్న అధికారులను అరెస్ట్ చేసి గొప్ప పని చేసినట్టు తెలంగాణలో ప్రాపగండా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటోంది అని అడుగుతారు. కాళేశ్వరం వెనక నిజంగా కేసీఆర్ కుటుంబం ఉంటే, కల్వకుంట్ల కుటుంబం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఇప్పటిదాకా? సిఎస్ సోమేష్ కుమార్తో పాటు భూముల విషయంలో, ధరణిలో జరిగిన అవకతవకలు, సంపాదించిన ల్యాండ్ల విషయంలో ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఇక 1 కాదు 2 కాదు, నువ్వు అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీల అవినీతి గొర్రెల స్కామ్ నుంచి మొదలేస్తే, గొర్రెల స్కామ్లో కూడా అంతే, చిన్న చిన్న అధికారులు అలాని టార్గెట్. అధికారులు అరెస్ట్ చేయగానే అబ్బా రేవంత్ ఏం ముఖ్యమంత్రి అబ్బా, అరెస్టుల పర్వం కొనసాగించిందని జనం అంతా నీరాజనం పడతారు అనుకున్నావా? నాకెందుకో రేవంత్ సారు కాళేశ్వరం గురించి ఇగో అరెస్ట్ జరుగుద్ది, కేసీఆర్ని అరెస్ట్ చేయకుండా రేవంత్ను ప్రశ్నించాలి అనుకునేలోపు ఇంకో టాపిక్లోకి, ఆ టాపిక్లో రేవంత్ని ప్రశ్నించాలి అనుకునేలోపు మరొక టాపిక్లోకి ప్రజల్ని తీసుకెళ్ళి కన్ఫ్యూజ్ చేస్తున్నాడేమో అనే డౌట్. లేకపోతే గిన్ని ఆధారాలు ఉన్నాయి, మాట్లాడితే ఇక కోమటిరెడ్డి సారు మిగిలినోళ్ళు కటకటాల్లోకి పంపించుడే, కేటీఆర్ని పంపించుడే, కేసీఆర్ని పంపించుడే, హరీష్ని పంపించుడే అని మస్తు ముచ్చట్లు చెప్పి రోజులు గడిచిపోతున్నాయి. కానీ లోపలికి పంపించుడు ఏమో కానీ ఒక్కడంటే ఒక్క బీఆర్ఎస్ నాయకుడి మీద ఇప్పటిదాకా కేసు ఫైల్ కాలే. గా లోగుట్టు పెరుమాల కెరక కానీ గిట్నే కనుక ఉంటే రేవంత్ రెడ్డి సార్ మీద కూడా నమ్మకం పోద్ది. కాబట్టి మీరు ఊకే ఎంక్వైరీ లేసుడు కాదు, ఎంక్వైరీ లేచి అప్పుడెప్పుడో ఇన్నా ఇట్లట ఊకే ఎందుకు ఎంక్వైరీ లేస్తారట అంటే, ఎంక్వైరీ ఏంగానే భయపడిగో ఎంక్వైరీ కాదు ఏం కాదు ఏదో పైన చేయించి గట్ట తప్పుకో, ఏం కావాలో చెప్పు మనం గుసం సెటిల్ అయి మాట్లాడుకుందాం అనేటోళ్ళట. గట్లేమన్నా చేస్తాండా అని ఊళ్ళలో గుసగుసలు పెట్టుకుంటారు. మరి గా సెట పేరు తెచ్చుకుంటావా నువ్వు కూడా? అసలుకే ఇప్పటికే రైతు బంధు విషయంలో కేసీఆర్ శిష్యుడినా, ఇద్దరు ఒకే స్కూల్ నుంచి వచ్చిండ్రు, అందుకే గాయన పాటనే గీన పాడతాండు అంటారు. జర భద్రం మళ్ళా మొన్ననే ఆయన